కాశ్మీర్లో ఇంత చలం ఏంటంటే బాయ్ తట్టుకోలేకపోతున్నాను. కాశ్మీర్లో చలి ఉండక ఎండలుంటాయి అనుకున్నావా? అవునులే, తమరు ఎప్పుడైనా ఊరు దాటి వెళ్తేగా. మీరు నన్ను తీసుకెళ్తేగా. ఊరికే వెంటొచ్చానని వెటకారం చేయకండి. ఇదేం చిల్లరా దేవుడా, ఎముకలు కొరికిస్తుంది. రమ్మంటే ఊపుకుంటూ రావడం కాదు, వెళ్ళే ప్లేస్ ఎలాంటిదో తెలుసుకొని రావాలి. ఇదిగో వేసుకో. నాకంటే తెలీదు, మీకు తెలుసు కదా, మీరు ముందే చెప్పాలి కదా. అన్నీ చెప్తారు మరి. ఈ స్వెటర్ కూడా చలాపకపోతే అప్పుడెలా? ఏముంది, గట్టిగా పట్టేసుకోవడమే. ఓ అందుకేనా చాలా మంది న్యూలీ మ్యారీడ్ కప్పులు హనీమూన్కి కాశ్మీర్కి వస్తారు. ఏం చేస్తున్నావు? దూరంగా ఉండు. నేను కాశ్మీర్ తీసుకురావడమే ఎక్కువ. మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రాలు చేసావంటే మధ్యలోనే దించేస్తాను. మంచులో కూరుకుపోయి చలికి గడ్డ కట్టుకుపోతావు. నేను మిమ్మల్ని కొరుకుతేనేం లేండి, ఇంకా మీరే నన్నేం చేయకపోతే అంతే చాలు. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. नमस्ते साहब। వెల్కమ్ రా. మీ ప్రయాణం ఎలా జరిగింది? ఫైన్ రా. కాశ్మీర్లో ఇంత చలి ఉందేంటన్నయ్య? మామూలుగా అయితే ఇంత చలి ఉండదమ్మా. నిన్నటి నుంచి ఎక్కువ అయింది. మంచు తుఫాను కూడా రావచ్చు అని వెదర్ రిపోర్ట్ కూడా చెప్పారు. మంచు తుఫానా? మీ సైడు వర్షం పడ్డట్టు ఇక్కడ మంచు తుఫాను పడుతుంది. అక్కడ తుఫాన్లు చాలా డిజాస్టర్స్ సృష్టించినట్టే ఇక్కడ మంచు తుఫాన్లు చాలా డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. అమ్మో, ఈ చలికే తట్టుకోలేకపోతున్నాను.
ఇంక మంచు తుఫాన్ వస్తే ఇంకెలా ఉంటుందో. ఏంట్రా, సిస్టర్కి కాశ్మీర్ గురించి నువ్వు ముందే చెప్పలేదా? తను ముందస్తు ప్లాన్ లేకుండా వచ్చింది. నాకు ప్లాన్ లేకపోతే మీకు ప్లాన్ ఉంటుంది కదా. అన్నీ నేనే చెప్పాలా? మరి ఎందుకున్నారు మీరు? నాకు అదే పనా? రూకో రూకో రూకో, మీరిద్దరూ జగడా చేస్తున్నారేంటి? మీరు కలిసిపోయారని రాథోడ్ చెప్పాడు. మేము ఊరికే జోక్ చేసుకుంటున్నావురా. మా మధ్య ఏ గొడవ లేదు. ఏం బాగి? అవునన్నయ్య, మేమిప్పుడు కలిసిపోయాం. ఇప్పుడు చాలా బాగుంటున్నాం. ఏమండి, మీ చంపకేదో అంటుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు కొంచెం జలస్గా ఉందిరా. యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కదన్నయ్య, నాకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది. అరే, మా కాటేజ్ ఎక్కడ? రండి చూపిస్తాను. రిసెప్షన్ కీ తీసుకురండి. సిస్టర్, ఆ లగేజ్ ఇవ్వండి. పర్లేదు It's okay, అన్నయ్య, ఇవ్వండి. పర్లేదు. రండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. అమర్, ఇతను ఈ కాటేజ్ రిసెప్షనిస్ట్. మీకేం కావాలన్నా కాటేజ్లో ఇంటర్కామ్ ఫోన్ ఉంది. మీరు కాల్ చేసి అడగండి. లాక్ ఓపెన్ కరో. అలాగే సార్. ఓకే అమర్, మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. నేను కాసేపు ఆగి మళ్ళీ వస్తాను. నమ్రత వద్దున ఎక్కడన్నయ్య? తన ఇంట్లో ఉంది చెల్లెమ్మ. నేను మిమ్మల్ని పికప్ చేసుకుందామని వచ్చాను. ఓ